గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇప్పుడు నవంబర్ లో బైపోల్ జరగబోతోంది. అది జూబ్లీ హిల్స్ బైపోల్ రాబోతోంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ కూడా కసరత్తు మొదలు పెట్టేశాయి, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాయి, అట్లాగే సర్వేస్ కూడా చేసుకుంటున్నాయి. ఎవరిని నిల్చోబెడితే బాగుంటది ఏంది అనే చర్చ నడుస్తోంది. చాలా మంది పబ్లిక్ కూడా తమ తమ ఒపీనియన్స్ చెప్తున్నారు. మనకు తెలుసు మాగంటి గోపీనాథ్ ఉండే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన పాపం హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయిండు, మనకందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఈ నియోజకవర్గం ఫోకస్డ్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరిని నిల్చోబెడితే బాగుంటది అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి ఎవరు అభ్యర్థి ఉండాలి అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మనతో పాటు జాయిన్ అవుతున్నారు వెంగళరావు కార్పొరేటర్ దేదీప్య మ్యామ్. మ్యామ్ నమస్తే, ఎట్లున్నారు మ్యామ్? యా, కానీ మీరైతే కూల్ కనిపిస్తున్నారు, ఏ టెన్షన్ అయితే ఏం కనిపిస్తలేదు. జూబ్లీ హిల్స్ బైపోల్ అంటున్నారు, మామూలుగా అయితే అంటే ఒక టెన్షన్ అయితే ఉంటది కదా, కానీ యు ఆర్ లుకింగ్ సో కూల్. ఎందుకంటే టెన్షన్, మా సీటు మాకే దక్కుతుంది. డెఫినెట్లీ బీఆర్ఎస్ పార్టీకి కైవసమైన సీట్ ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాబట్టి 100% మళ్ళీ మేమే కొట్టబోతున్నాం. అందుకని మేము చాలా కూల్గానే ఉంటాం, మాకెందుకు టెన్షన్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం స్వర్గీయులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ జరగని, అంటే గతంలో జరగని అభివృద్ధి మేము 10 సంవత్సరాల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాకే మద్దతుగా ఉన్నారు కాబట్టి మాకేం టెన్షన్ లేదు. 100% బీఆర్ఎస్ కొట్టబోతుంది సీట్. ఎవరు ఉండబోతున్నారు అనేది పెద్ద చర్చ మ్యామ్. అంటే సెంటిమెంట్ గా అగైన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్కేనా, లేకపోతే ఇంకేమైనా ఆప్షన్స్ వెతుకుతుందా బీఆర్ఎస్? ఎవరికిచ్చినా కూడా, అధిష్టానం ఎవరికిచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఎస్, డెఫినెట్గా ఫస్ట్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. 100% ఫ్యామిలీకి ఇవ్వనివ్వండి, లేదంటే ఎవరికైనా ఇవ్వనివ్వండి, కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా క్యాడర్ అంతా కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జూబ్లీస్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ని ఏర్పరచుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ, లేకపోతే మొన్న నుంచొని ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా వాళ్ళు పబ్లిక్ లో లేరు. గత 18 నెలల పాలన, కాంగ్రెస్ పాలనలో కూడా మీరు చూసుకుంటే ఏ లీడర్ కూడా పబ్లిక్ లో అందుబాటులో లేరు. ఈ రోజు వరకు కూడా అందుబాటులో ఉండేది కేవలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మేము కార్పొరేటర్లుగా మేము అందుబాటులో ఉన్నాము. అలానే ఎమ్మెల్యే గారు 2 నెలలు అవుతుంది చనిపోయి. ఆయన 2 నెలలు చనిపోక ముందు వరకు కూడా టిల్ లాస్ట్ డే మీరు నమ్మరు, 5th రోజు ఆయన అడ్మిట్ అవ్వడం జరిగింది. 5th జూన్ హాస్పిటల్లో. 4th జూన్ కూడా ఆయన పబ్లిక్ సమస్యల మీదనే ఉండడం జరిగింది. సో అంటే మాట్లాడడం జరుగుతుంది. అంత పబ్లిక్ లోకి వెళ్ళిపోయి 24 గంటలు స్పందించే నాయకుడు ఈరోజు నియోజకవర్గంలో లేరు అంటే నిజంగా ఆయన లేని లోటు అయితే తీరంది నియోజకవర్గానికి. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి సేవల్ని ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఎవరికి ఇచ్చినా కూడా మీ క్యాడర్ కావచ్చు, లేదంటే మీ మనసులో మాట ఏంటి మ్యామ్? అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ వైఫ్ కి ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అంటే మాగంటి గోపీనాథ్ గారి అన్నయ్య బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అది కొంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. ఆయన నేను కూడా రేస్ లో ఉన్నాను అని చెప్తున్నారు. ఏంటి, ఆయన కూడా రేస్ లో ఉన్నారా? ఆయన కూడా రేస్ లో ఉంటే మరి ఏంటి సిచ్యువేషన్? బీఆర్ఎస్ లోనే 2 వర్గాలుగా చీలిపోతుందా ఏంటి? డెఫినెట్గా లేదండి. మేము ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు సీట్ అనేది, అధికారం అనేది ఎవరికైనా కావాలని కోరుకుంటారు కాబట్టి. అంటే ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ బయటికి రావడానికి రీజన్ ఏంటంటే, మాగంటి గారు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారో జూబ్లీస్ నియోజకవర్గంలో, ప్రజలు సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది, ఎవరు ఊహించని విషయం కాదు. అంటే ముందు నుంచి ఆయనకి ఏం హెల్త్ బాగోకపోవడం ఇవన్నీ ఏం లేదు. ఆయన చాలా ఫిట్ గా ఉండే మనిషి. సడన్ గా జరిగేసరికి ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద మనిషి కోల్పోతే ఎంత తీరని లోటు ఉందో, అలానే జూబ్లీస్ నియోజకవర్గం క్యాడర్ అంతా కూడా మేమందరం కూడా వాళ్ళ బిడ్డల్లాగా చూసుకునేవారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేవారు. సడన్ గా ఆయన లేకపోయేసరికి ఏంటి అనేది, దాంతో ఆవిడ ముందుకొచ్చి ఎంత బాధ ఉన్నా కూడా ధైర్యంతో ముందుకొచ్చి అందరి మధ్యలోకి వచ్చి కలుస్తూ ఉన్నారు. మేమున్నాము, మాగంటి గారి కుటుంబం, జూబ్లీస్ అంతా కూడా మా కుటుంబం అనే దాంతో ఆవిడ బయటకు వచ్చి అందరికి ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మేము ఇవ్వాలి కుటుంబ సభ్యులకి ధైర్యం, ఎందుకంటే లేరు అనేది తీరని లోటు ఫ్యామిలీకి ముఖ్యంగా ఉంటది కాబట్టి. ఎందుకంటే ఫ్యామిలీ కన్నా ఆయన మాతోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండేవారు.
ఆ విషయం ఆవిడకి తెలిసి ఆవిడ బయటకు వస్తున్నారు. అవును. అలానే వాళ్ళ బ్రదర్ కూడా వస్తున్నారు. ఎస్, డెఫినెట్ గా మేము ఏం చెప్తున్నాం, అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో అందులో చీలిపోవడాలు లాంటివి ఏం జరగదు. 100% అధికారం అనేది ఎవరైనా ఆశిస్తారు కాబట్టి మేబీ ఆశిస్తున్నారు. డెఫినెట్లీ ఇందులో చీలిపోయాలు వర్గాలు చీలిపోవడం అట్లాంటిది ఏం లేదు. ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా మేము పనిచేయడానికి ఇక సిద్ధంగా కేసీఆర్ గారు ఆల్మోస్ట్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం చర్చ నడుస్తోంది, క్యాడర్ మనసులో ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనిపైన రకరకాలుగా సర్వే చేయిస్తున్నారు, రిపోర్ట్స్ తెచ్చుకుంటున్నారు, అలాగే బూత్ స్థాయి నాయకులతోని కూడా ఫ్రీక్వెంట్లీ కలుస్తున్నారు అనేది ఒక చర్చ. మ్యామ్, ఏం అవుట్పుట్ వచ్చింది? బికాస్ మీకు తెలుసు మొన్న కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అది కూడా మీ సిట్టింగ్ సీట్, అది ఓడిపోయారు, కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి ఏం జరగవచ్చు మరి? మేబీ కాంగ్రెస్ కూడా గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా ఒక సర్వే గానీ బలోపేతం కావడానికి అవన్నీ చేస్తున్నారు కదా. 100% లేదండి. మీరు చూసుకుంటే కేవలం బీఆర్ఎస్ లోనే మీరు చెప్తున్న విడిపోవడాలు, చీలిపోవడాలు లాంటివి బీఆర్ఎస్ లోనే అని చెప్తున్నారు. కానీ అటువంటిది మా పార్టీలో ఏం జరగట్లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది. అందులో ఇప్పుడు ఒక క్యాడర్ ఎవరికి సీట్ అనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో నుంచి హజారుద్దీన్ కా లేకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు పేర్లు వస్తున్నారు. ఎవరైనా సరే ప్రజలు, నేను చెప్పేది ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు నుంచున్న హజారుద్దీన్ గారు కావచ్చు, ఆల్రెడీ నుంచుని ఓడిపోయిన హజారుద్దీన్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఆస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే కేవలం ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి పబ్లిక్ లో ఎలక్షన్ టైంలో వచ్చి వాగ్దానాలు ఇచ్చేసి మాటలు ఇచ్చే వాళ్ళని పబ్లిక్ నమ్మే స్థితిలో అయితే లేరు. ఈ గత 18 నెలల కాంగ్రెస్ పాలన వాళ్ళు ఇస్తానన్న 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురాలేదు. అలానే ఏదైతే మెయిన్ గా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైతే సివరేజ్ ఓవర్ఫ్లోస్ కానీ, వాటర్ సమస్య కానీ, లేకపోతే రోడ్లు కావాల్సి వచ్చినా కూడా మీరు చూసుకుంటే గత 18 నెలలుగా కూడా రూపాయి బడ్జెట్ కూడా జిహెచ్ఎంసీ నుంచి కేటాయించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఏదో 3 ఇన్ఛార్జ్ మంత్రులు వేశారు, ఏదో సంబంధం లేని ఇన్ఛార్జ్ మంత్రులు ఇక్కడికి వస్తున్నారు, సంబంధం లేని కార్పొరేషన్ చైర్మన్లు 16 మంది కార్పొరేషన్ చైర్మన్లు తిరుగుతున్నారు ఈ రోజు. సో పబ్లిక్ ఇదంతా గమనిస్తారు. అంటే ఈ 18 నెలల నుంచి మా కష్టాలు పట్టించుకోలేదు, 2000 రూపాయలు పెన్షన్ ని 4000 రూపాయలు చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి. మధ్యలో 2-3 నెలలు 2000 పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా కొన్ని చాలా, లేదా 2500 మహిళా వృత్తి ఇస్తా అన్నారు, అది ఇప్పుడు వరకు దాని యాసే లేదు అసలు. దాని గురించి బడ్జెట్ లో కూడా పెట్టలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. అదే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు వార్డుకి వచ్చి ఇంటింటికి మేము పంచేవాళ్ళం. దాంతో పాటు అడిషనల్ గా మాగంటి గోపీనాథ్ గారు సొంతగా ఆయన చేతిగా బహుమతి కూడా ఇచ్చేవారు చెక్ తో పాటు. ఆడపడుచుల్ని వాళ్ళ ఇంటి ఆడపడుచుల్లాగా భావించి అలా చెక్ తో పాటు సొంత ఖర్చుతో బహుమతులు కూడా పంచేవారు. సో ఈ ఆనవాయితీ అంతా పబ్లిక్ అలవాటు పడిపోయారు. మా అందరినీ ఏంటంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు కాబట్టి మేమందరం కూడా అట్లనే కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అందుకని ఇవన్నీ కూడా పబ్లిక్ గమనిస్తారు. ఇప్పుడు ఆ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ కావాలంటే ఖైరతాబాద్ మండల ఆఫీసులో గంటలు నుంచోనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తుంది అనేది పబ్లిక్ అందరూ చూస్తున్నారు. ముఖ్యంగా మీరే చెప్పారు, ఇక్కడ కూర్చుంటే దోమలు పెరిగిపోతాయి. అట్లా ప్రతిదీ, ఈవెన్ ఇంక్లూడింగ్ చిన్న శానిటేషన్ ఇష్యూ నుంచి తీసుకుంటే పెద్ద స్థాయి సంక్షేమ పథకాల వరకు చూసుకున్నా కూడా ఏది కూడా పబ్లిక్ సరైన దారిలో అందట్లేదు. ప్లస్ ప్రతి దాంట్లో కమిషన్స్ నడుస్తున్నాయి. ఈవెన్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ మీరు చూసుకుంటే చెక్కులు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు, ఎవరైతే చిన్న బొట్టు కాంగ్రెస్ నాయకులు ఉంటారో వాళ్ళు కూడా పెద్ద లీడర్లు కాదు, ఆ లీడర్లు అని చెప్పుకుని ఏదో బయటకు, ఇప్పుడు అది కూడా ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే గారు చనిపోయాక 2-3 మంత్స్ నుంచి బయటకి రావడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ 2-3 మంత్స్ లోనే చాలా కరప్షన్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే మేము ఇల్లు కట్ట దగ్గర మీరు గత 10 సంవత్సరాల్లో మీరు సర్వే చేయించవచ్చు, మీరు పర్సనల్ గా ప్రతి గుమ్మం వెళ్ళి అడగచ్చు. రూపాయి కరప్షన్ లేకుండా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కానీ, కార్పొరేట్లు కానీ, లీడర్లు కానీ, నాయకులు కానీ, ప్రజల్ని ఇబ్బంది పాలు గురి చేసే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అందుకనే ప్రజల్ని మమ్మల్ని వాళ్ళ ఇంటి మనుషుల్లాగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కాదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఇల్లు కట్టినా, ఇసుకేసినా, లేకపోతే ఈ పెన్షన్లు కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్లు కావాలన్నా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్లు అన్న ప్రతి దాంట్లో కమిషన్స్ తీసుకుంటున్నారు. సో ప్రజలు అంతా గమనిస్తున్నారు, ఎవరు మాకు పని చేశారు, ఎవరు పని చేయలేదు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి మేము అనుకోవడం డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఎవరికి వచ్చినా
మా పార్టీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. అలానే కాంగ్రెస్ కి గట్టి జవాబు ఇవ్వబోతున్నారు పబ్లిక్ ఈ ఎలక్షన్ లో. ఈ ఎలక్షన్ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలిసొస్తుంది కేసీఆర్ గారిని ప్రజలు ఎంత కోరుకుంటున్నారు అని. త్రిముఖ పోటీ ఉండబోతోందా, ద్విముఖ పోటీ ఉండబోతోందా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, మొన్ననే మనకు తెలుసు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని గెలిపించుకున్నారు. సో ఆయనకు కూడా ఇప్పుడు కత్తి మీద సామంటారు కదా, ఆ టైప్ లోనే ఆయన కూడా వర్క్ చేయబోతున్నారు. మనకు తెలుసు సిటీ లోపల 48 కార్పొరేటర్స్ కూడా గెలిచిండ్రు. ఏం జరగచ్చు? ఎందుకంటే బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది హైదరాబాద్ లో అనేది కూడా మనకు తెలిసిందే. సో ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? 100% లేదండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే బీజేపీ ఏమీ లేదు. స్ట్రాంగ్ అసలు క్యాండిడేట్ కూడా నేను చెప్తున్నా కదా, ఓన్లీ ఎలక్షన్ వరకు కనిపించే నాయకులు వేరు. అలానే ప్రజల అపోజిషన్, వీఆర్ ఇన్ అపోజిషన్ రైట్ నౌ, బట్ వీ స్టిల్ ఫైట్ ఫర్ పబ్లిక్. ఏంటంటే పబ్లిక్ కి ఇస్తున్న 6 గ్యారెంటీలు అమల్లోకి తీసుకురావాలని మేము నిరంతరం పోరాడుతున్నాం. అలాగే మాకు బడ్జెట్ కావాలని చెప్పి మేము జోనల్ కమిషనర్ గారి దగ్గరికి లేకపోతే డెప్యూటీ కమిషనర్ కి రెగ్యులర్ గా ఆఫీసులకు వెళ్ళి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. ఒకవేళ బడ్జెట్ ఇవ్వకపోతే లేదు కావాలని చెప్తున్నాం. స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు. ఈ రోజు జిహెచ్ఎంసీ చరిత్రలో నిజంగా ఇది ఎంత దౌర్భాగ్య స్థితి అంటే, జిహెచ్ఎంసీ ఇస్ ద వన్ వి గివ్ రెవెన్యూ, అంటే అంత రెవెన్యూ జనరేషన్ అయ్యేది జిహెచ్ఎంసీలో. ఇటువంటి కార్పొరేషన్ లో మనం స్ట్రీట్ లైట్స్ కూడా బడ్జెట్ లేదు అని చెప్పుకునే సిచ్యువేషన్ ఈ రోజు జిహెచ్ఎంసీలో కనిపిస్తుంది. అంటే అంత అంధకారం, యావత్ హైదరాబాద్ సిటీ మొత్తం అంధకారంలోకి తీసుకొచ్చేసింది జిహెచ్ఎంసీ. అంటే ఆ బడ్జెట్ అంతా ఏమవుతుందో కూడా మాకు తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ వచ్చి ప్రతి వార్డుకి ఇంత బడ్జెట్ అని కేటాయించే ఆ బడ్జెట్ అంతా కూడా ఏమైందో మరి మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజు స్ట్రీట్ లైట్స్ లేవు అని చెప్పినా కూడా స్పందించట్లేదు నాయకులు, ఎవరు కూడా లేరు. ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ లో కూడా కావచ్చు, ఎవరు లేరు. వీఆర్ ఇన్ అపోజిషన్. డెఫినెట్ గా అపోజిషన్ లో ఉన్నా కూడా పబ్లిక్ సమస్యల పైన కొట్లాడే రైట్ నీకు ఉంది. డెఫినెట్ గా నువ్వు వచ్చి మాట్లాడొచ్చు, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, పలానా ఎమ్మెల్యే ఉన్నారు, పలానా కార్పొరేటర్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించే హక్కు నీకు ఉంది కదా. ఎందుకు రాలేదు మరి ఇన్ని రోజులు బయటికి? బీజేపీ నాయకుడు బయటకి రాలేదు, బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాలేదు, కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాలేదు, కాంగ్రెస్ నాయకులు రాలేదు. ఈ రోజు వరకు కూడా పబ్లిక్ లో మేమే ఉన్నాం, మేమే మాట్లాడుతున్నాం, ప్రతి దాని గురించి మేమే స్పందిస్తున్నాం. మా దగ్గరికే పబ్లిక్ వస్తారు, రిప్రజెంటేషన్స్ ఇస్తారు, మాకు ఇక్కడ పని చేయట్లేదు అని చెప్తారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు పోటీనే లేదంటున్నారా లేకపోతే త్రిముఖ పోటీ లేదంటున్నారా? త్రిముఖ పోటీ లేదు, పోటీయే లేదు. మాకు బీఆర్ఎస్ కి పోటీయే లేదని నా అభిప్రాయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. 3,20,000 30,000 అండి ఇక్కడ ఉన్నటువంటి 90,000, దగ్గర దగ్గర 4 లక్షల. అందులో 1,10,000 మంది మైనార్టీస్ ఉన్నారు, 1,00,000 మంది ఐ థింక్ సెటిలర్స్ ఉన్నట్టున్నారు. తర్వాత మిగతా లోకల్ అంటే మనకు తెలుసు కదా, మేము అంత పెద్దవాళ్ళు, వాళ్ళ చేతే ఓటు వేయరు. సో మీరు డిపెండ్ కావాల్సింది, ఆర్ ఎనీ పార్టీ డిపెండ్ కావాల్సింది మాస్ ఏరియాస్ ఆర్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళనే ప్రసన్నం చేసుకోవాలి. సో ఆల్రెడీ మీకు కసరత్తు స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిపోయినాయా? బీర్లు బిర్యానీలు పెట్టాల్సిన అవసరం లేదు, అదే చెప్తున్నా అండి. ఇప్పుడు వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అదే. 18 months గా మేము పబ్లిక్ లో ఉన్నాం. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందంటే కొత్తగా మీరు చెప్పారు, నేను చాలా కూల్ గా కనిపిస్తున్నాను. నేనేం కొత్తగా వెళ్ళి పబ్లిక్ కి ఇప్పుడు మాకు ఎలక్షన్ వస్తుంది, మాకు ఓట్ వేయండి అని అడగాల్సిన అవసరం లేదు. ఓటు ఆటోమేటిక్ గా వాళ్ళు వేస్తారు. ఎందుకు అంటే మేము చేసిన పనులు, మా హక్కు అది. ఎందుకంటే మేము చేసిన పనులకి మేము అడుగుతున్న ఆన్సర్, రిప్లై మేము అడుగుతున్నది. కాబట్టి డెఫినెట్లీ పబ్లిక్ అందరూ కూడా మా వైపే ఉన్నారు అని గట్టిగా చెప్పడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే నేననే కాదు, నాట్ ఈవెన్ మా డివిజన్ లోని కార్పొరేటర్ కాదు, ప్రతి డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు కానీ లేకపోతే బీఆర్ఎస్ క్యాడర్ కానీ నిరంతరం పబ్లిక్ లో ఉండే నాయకులు, కార్యకర్తలు కేవలం బీఆర్ఎస్ నాయకులే. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి కొత్తగా ఎలక్షన్ వచ్చింది కాబట్టి మేము ఈ రోజు తొందరపడిపోయి బూత్ కమిటీలు, బూత్ ఈ స్థాయి నాయకుల్ని వేసుకోవాలి లేకపోతే ఇవన్నీ వేసుకునేది లేదు. ఎందుకంటే మాకు అంత దృఢమైన క్యాడర్ ఉన్నది, దృఢంగా మేము అంతా ఫామ్ చేసుకుని పెట్టుకుని ఉన్నాం. వాళ్ళందరూ కూడా మాతోనే ఉన్నారు, పార్టీతో అండదండగా ఉన్నారు. ఈవెన్ పార్టీ ఈ రోజు అధికారంలో లేకపోవచ్చు, అయినా కూడా పార్టీతోనే అండగా ఉన్నారు. మైనారిటీస్ ఎవరి వైపు? కాంగ్రెస్ వైపా మీ వైపా? 100% మా వైపే ఉంది. మైనారిటీస్ కూడా ఈ రోజు కనిపిస్తుంది. ఏదైతే హజారుద్దీన్ గారు మైనారిటీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్ ఇచ్చారో, ఇదే హజారుద్దీన్ గారు నాకు మైనారిటీస్ చెప్తున్న విషయం చెప్తున్నా. వాళ్ళందరూ వచ్చి మాకు ఆయన కనీసం అపాయింట్మెంట్ టైం ఇవ్వరు, కనీసం సమస్యలు వినడానికి కూడా ఆయన దగ్గర టైం లేదు అనే వాగ్దానం అనే మాటలు వినిపిస్తున్నాయి. హజారుద్దీన్ కాదు, ఫిరోజ్ ఖాన్ అయితే
ఎవరైనా కూడా ఎవరైనా ఫిరోజ్ ఖాన్ ఎక్కడ ఉన్నారు నాంపల్లి, ఇక్కడ లోకల్ గల్లీలో ఉన్న సమస్యలు నాన్ ఆయనకి ఎలా లోకల్స్ తెలుసు? కూడా మీ దగ్గర ఉన్నారు కదా మ్యామ్, అట్లా అక్కున చేర్చుకోరని మీరు ఎట్లా చెప్తారు? నాన్ లోకల్స్ ఉన్నా కూడా లోకల్ క్యాండిడేట్ నేను అంటుంది, వై వీఆర్ నాట్ ప్రిఫరింగ్ అజారుద్దీన్, వై మైనారిటీస్ ఇట్ సెల్ఫ్, నేను అన్న మైనారిటీసే వాళ్ళు అజారుద్దీన్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు, బికాస్ హీఈస్ నాట్ అవైలబుల్ ఫర్ పబ్లిక్. ఇప్పుడు ఎప్పుడైనా ఎమ్మెల్యే గానీ కార్పొరేటర్లు కానీ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు, మా మధ్యలో ఉండే నాయకులు కావాలి, మాకు స్పందించే నాయకుడు కావాలని కోరుకుంటారు. కానీ ఎందుకంటే ఇమీడియట్ గా ఈ రోజు ఇప్పుడు వర్షాకాలం నడుస్తుందండి, టుడే నేను మీకు డిలే అవ్వడానికి రీజన్ కూడా చెప్తున్నా, బికాస్ ఐఎమ్ గెటింగ్ ప్లెంటీ ఆఫ్ కాల్స్ బికాస్ ఆఫ్ సివరేజ్ ఓవర్ఫ్లోస్. ఇప్పుడు సివరేజ్ ఓవర్ఫ్లోస్ రెగ్యులర్ గా నడుస్తాయి వర్షాకాలం కాబట్టి. ఇప్పుడు వాటర్ సివరేజ్ ఓవర్ఫ్లో అవడం వల్ల పొల్యూషన్ వస్తుంది, వాటర్ డే బై డే సప్లై ఉంటుంది, వాటర్ సప్లై. దీన్ని స్పందించేది ఎవరు స్పందిస్తారు? డెఫినెట్ గా లోకల్ గా ఉండే నాయకులే స్పందిస్తారు. ఇప్పుడు అర్ధరాత్రి సప్లైస్ ఉంటాయి, 11 to మార్నింగ్ 4-5 వరకు సప్లై ఉంటుంది. ఈవెన్ మిడ్ నైట్ 2-3 o'clock కి నేను స్పందిస్తాను. 2-3 o'clock కి ప్రాబ్లం వచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం. అలా స్పందించే నాయకుడు ఎవరు? ఇప్పుడు హజారుద్దీన్ అనే క్యాండిడేట్ కావచ్చు, ఫెరోజ్ ఖాన్ గారు కావచ్చు, ఎవరైనా సో అండ్ సో XYZ పర్సన్ కావచ్చు, కానీ వాళ్ళు స్పందించాలి కదా. ఇప్పుడు ఇది మైనారిటీస్ చెప్తున్న ఆన్సరే, నేను చెప్పట్లేదు, వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు. ఆయన ఎవరు మాకు అందుబాటులో ఉండరు. మాకు ఎప్పుడు కూడా ఈ 18 నెలల కాలంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పినా కూడా అంటే ఆయనకి తెలుసుకునే నాలెడ్జ్ కూడా లేదు. నేను యాజ్ అ క్రికెటర్, ఆయనకి ఏదో క్రికెట్ గురించి కెప్టెన్ కాబట్టి వాటి గురించి నాలెడ్జ్ ఉంటుంది, కానీ లోకల్ గల్లీలో ఉన్న సమస్యల పైన నాలెడ్జ్ ఎలా ఉంటుంది? That is what people think. నేను అంటుంది, it is not my opinion. Yes, he might be an educated person, he might be an international figure అయి ఉండొచ్చేమో, కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ కామన్ పబ్లిక్ సమస్య తీర్చే పర్సన్ అయితే కాదు కదా. జూబ్లీ హిల్స్ అనగానే ఇంకా వేరే సినీ స్టార్స్, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని కూడా దింపే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అంటున్నారు. మేబీ చిరంజీవి గారు రావచ్చు, నాగార్జున గారు రావచ్చు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది మ్యామ్. సినీ గ్లామర్ డిఫరెంట్ గా ఉంటది కదా, మీరేమైనా భయపడుతున్నారా? మీరు కూడా అట్లా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? డెఫినెట్లీ నో, బికాస్ నేను చెప్పాను, హజారుద్దీన్ గారు కూడా ఒక ఈస్ నాట్ అ సినీ గ్లామర్ బట్ ఈస్ అ సెలబ్రిటీ. యాజ్ ఐ టోల్డ్, హజారుద్దీన్ డజంట్ నో ద లేన్ ఇష్యూస్, అంటే స్మాల్ చిన్న గల్లీలో సమస్యలు ఎలాగైతే తెలియదో చిరంజీవి గారికి, నాగార్జున గారికి కూడా తెలియదు. చిరంజీవి గారు పార్టీ పెట్టి తీసేశారు, పెట్టి ఉండొచ్చు అండి. వెన్ సమ్ పీపుల్, వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తులే కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ దెమ్. ఎస్, డెఫినెట్ గా వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు కష్టపడుతున్నారు, అండ్ డెఫినెట్లీ దే నో ద గ్రౌండ్ రియాలిటీ నుంచి పైకి వెళ్ళిపోయారు. దే ఆర్ ఇన్ సమ్ అదర్ వేరే పొజిషన్ లో ఉన్న వ్యక్తులు మళ్ళీ కిందకి రారు. డెఫినెట్లీ ఇది కిందికి రావడమేనా? పాలిటిక్స్ లోకి రావడం అంటే కిందకి రావడం ఇన్ ద సెన్స్, నేను అంటుంది కింద గ్రౌండ్ రియాలిటీ ఉన్న సమస్యల పైన తిరగాలి, రెగ్యులర్ గా తిరిగి ప్రజలతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి. అండ్ ఈవెన్ చిరంజీవి గారు వచ్చినా, నాగార్జున గారు వచ్చినా ఒక సెల్ఫీ కోసం అడుగుతారు, కానీ అక్కడ సార్ మాకు మ్యాన్ హోల్ ప్రాబ్లం ఉంది సార్, లేకపోతే ఇక్కడ సివరేజ్ లైన్ ప్రాబ్లం ఉంది, నాకు రెగ్యులర్ గా ఇక్కడ ప్యాచ్ వర్క్ కావాలి, లేకపోతే నాకు స్ట్రీట్ లైట్ కావాలని ఎవరు అడుగుతారని చెప్పండి, మీరు చెప్పండి. ఇట్ ఇస్ అంటే జనరల్ హ్యూమన్ గ్రౌండ్స్ లోనే మాట్లాడుతున్నా. ఏంటంటే మనం ఏదైతే సత్యంని యాక్సెప్ట్ చేయాలి, వీ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్. ఏంటంటే వాళ్ళు ఎవరైనా సినీ గ్లామర్ వస్తే సెల్ఫీలు దిగుతారు, కానీ ఓట్లు అయితే అడగరు కదా, అంటే ఓట్లు వేయరు కదా నా దృష్టిలో. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే మీరు ఇది అర్థమై ఉండాలి. అండ్ డెఫినెట్లీ ఎస్, నేను ఏమంటున్నా అంటే సినీ గ్లామర్లు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ ప్రజలు కోరుకోరండి. ప్రజలు కోరుకునేది ప్రజల్లో ఉండే నాయకుల్ని మాత్రమే ప్రజలు కోరుకుంటారు. కంపేర్ అంటే పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం ఇది శాసనసభ కావచ్చు, లేకపోతే ఈవెన్ కార్పొరేషన్స్ కావచ్చు, రేపు వచ్చే సర్పంచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎవరైనా సరే మా మధ్యలో ఉండి మా సమస్యలు విని అట్లీస్ట్ వినాలి. ఫస్ట్ పాయింట్, వినే టైం అయినా ఉండాలి. ఎస్, డెఫినెట్లీ, బికాస్ బడ్జెట్ మ్యాటర్స్ ఇన్ ఎవ్రీథింగ్. మనకి కొన్నిటికి బడ్జెట్ కేటాయించగలుగుతాం, కేటాయించలేము. సంవత్సరానికి ఇంత బడ్జెట్ అని వస్తుంది, దాంట్లో కొన్ని సమస్యలు తీర్చగలుగుతాం, తీర్చలేము, కానీ అట్లీస్ట్ వినగలగాలి. వెన్ పబ్లిక్ కమ్ టు యూ, మన ఆఫీస్కి కానీ ఇంటికి, మా ఇంటికి ఈవెన్ చెప్తున్నా కదా, మిడ్ నైట్ అయినా తలుపు కొట్టే స్వేచ్ఛ కానీ హక్కు కానీ ఈ డివిజన్ పబ్లిక్ ఉంది. అట్లా అంత అందుబాటులో ఉండే నాయకులు రావాలి. 2 months ఉంది మ్యామ్, నవంబర్ లో ఎలక్షన్స్ అంటున్నాం కాబట్టి కేటీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా? ఎన్నిసార్లు ప్రచారంలో పాల్గొనబోతున్నారు? మీ వైపు ప్రజల్ని తిప్పుకునే ప్రయత్నం ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతోంది? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతి ఇంట్లో ఉన్నారండి. నేను చెప్తున్నా, టుడే
everyone are missing KTR as a municipal minister, as a IT minister, because మున్సిపల్ శాఖ మంత్రిగా కానీ ఐటీ మినిస్టర్ కానీ మనం చూసుకుంటే యావత్ దేశంలో ఎవరికి లేనంత క్రేజ్ మన కేటీఆర్ గారికి ఆల్రెడీ యంగ్స్టర్స్ లో ఉంది. ఈవెన్ ద వర్కింగ్ పర్సన్స్ ఎవరైతే ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేసి, ఇప్పుడు నా డివిజన్ చూసుకోండి, ఇట్స్ లైక్ 50% కాలనీస్. ఇక్కడ అందరు కూడా ఐటీ సెక్టర్స్ లో పనిచేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో ఎవ్రీవన్, ప్రతి ఇంట్లో ప్రతి గుండెల్లో కేటీఆర్ గారు ఉన్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎస్ వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వస్తారు, ప్రచారం చేస్తారు, వెళ్తారు. బట్ నేను అంటుంది అంటే పర్టికులర్ గా ప్రచారం చేయాల్సిన అవసరం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకు లేదు అంటే అది కాంగ్రెస్ విఫలం. కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చారో, పబ్లిక్ ఏ మాట వాగ్దానాలు ఇచ్చి వాళ్ళు పబ్లిక్ ప్రజాపాలన అనే పేరుతో ప్రజల్లోకి వచ్చారో, ఆ ప్రజాపాలన ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారో అది నెరవేర్చట్లేదు. కాబట్టి పబ్లిక్ లో ఆల్రెడీ వ్యతిరేకత అనేది ఉంది. నేను చెప్తున్న 18 నెలలు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రికి ఇంత వ్యతిరేకత రాలేదేమో. గతంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు కూడా అంత వ్యతిరేకతకి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇది నేను చెప్పాల్సిన మాట కాదు, మీడియా వాళ్ళగా మీకు కూడా తెలుసు ఏం జరుగుతుందో. ప్రజలందరూ కూడా, అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒక ప్రజలు డైరెక్ట్ గా బయటకు వచ్చి వాళ్ళ సమస్యల మీద డెఫినెట్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ ప్రతి ప్రభుత్వంలోనూ కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. నేను అంటుంది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు బయటికి వచ్చి డైరెక్ట్ ఏమంటారు ధర్నాలు చేయడం కానీ, లేకపోతే ప్రతి వ్యవస్థ మీరు చూసుకుంటే ఈరోజు కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే పోలీస్, హోమ్ గార్డ్స్ కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజు 2-3 days గా మాకు గార్బేజ్ స్ట్రైక్ నడుస్తుంది, రామ్కి వాళ్ళు గార్బేజ్ స్ట్రైక్ చేస్తున్నారు. వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఇప్పుడు మా దాంట్లో ఇటువంటి స్ట్రైక్ అంటే డైరెక్ట్ స్ట్రైక్ అంటే అడగచ్చు. నేను అంటుంది ఏంటంటే కొన్ని యూనియన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. గార్బేజ్ లో కూడా యూనియన్ నడుస్తుంటది, కొన్ని ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ కూర్చుని మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకొని ఇష్యూస్ ని రిజాల్వ్ చేసే సందర్భాలు కనిపిస్తాయి. కానీ డైరెక్ట్ గా మీడియాకి కనిపించేటట్టు, పబ్లిక్ కి కనిపించేటట్టు ఈ రోజు 2-3 రోజులుగా పబ్లిక్ గార్బేజ్ లిఫ్ట్ చేయట్లేదని ఇబ్బంది పడుతున్నారు. 2-3 days గార్బేజ్ లిఫ్ట్ చేయకపోతే ఎంత సిచ్యువేషన్, ఎంత ప్రాబ్లం వస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడు మీరు అడిగారు ఆఫీస్ ముందు మాకు గార్బేజ్ ఉందని. ఎందుకుందంటే ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి. రామ్కి అనే సంస్థ ఈ రోజు స్ట్రైక్ నడుస్తుంది. ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి. ఇట్లా చిన్న స్థాయి లేబర్ యూనియన్ దగ్గర నుంచి తీసుకుంటే పెద్ద కాంట్రాక్టర్, బడా కాంట్రాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రతి పాయింట్ కూడా పబ్లిక్ అందరు చూస్తున్నారు. 18 నెలల పాలనలో వాళ్ళు చేసింది లేదు, జస్ట్ మాటలు మాత్రమే చెప్తున్నారు. మైక్ తీసుకుంటే కేసీఆర్ గారు అది చేశారు, కేటీఆర్ గారు ఇది చేశారు, హరీష్ రావు గారు అది చేశారు. నువ్వేం చేసావు 18 నెలలుగా? నువ్వు గత ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. నేనేమంటున్నా, ప్రభుత్వాలు ఒక్కొక్క పార్టీని ఒక పార్టీ విమర్శించుకుంటారు. రాజకీయాలు విమర్శ వేరు. విమర్శతో పాటు అభివృద్ధి కనిపించాలి, విమర్శతో పాటు నీ సంక్షేమం కనిపించాలి. కానీ అవి కనిపించట్లేదు కదా. నువ్వు అభివృద్ధి చేస్తూ నువ్వు గతంలో జరిగిన అభివృద్ధిలో స్కామ్ జరిగిందని పాయింట్ చేయి, దానికి ఆన్సర్ ఇవ్వడానికి ప్రతి ఒక్కళ్ళు రెడీగా ఉన్నారు. నేను ఈ రోజు అడుగుతున్నా, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇలా ఓపెన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరు చూస్తే భవన్ లో మీడియా సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఫార్ములా కార్ రేస్ గురించి. వాళ్ళు విమర్శ చేసే ప్రతి ఒక్క పాయింట్ మీద ఇంత ఓపెన్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బయటికి బహిరంగంగా డిబేట్ పెట్టమన్నారు? ఆయనే అడిగారు యాక్చువల్గా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, లేకపోతే మోదీ వస్తాడా రండి అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో అడిగారు. మరి డిబేట్ కి రెడీ అవుతున్నప్పుడు నువ్వెందుకు రావట్లేదు? ఇప్పుడు పెట్టబోతున్నారు కదా, అసెంబ్లీలో పెట్టబోతున్నారు కదా, కేసీఆర్ ని రమ్మంటున్నారు. ఇప్పుడు 18 నెలలుగా ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అయినాయి? అసెంబ్లీ సెషన్ లో ప్రతి సెషన్ లో కేటీఆర్ గారు స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టబోతున్నారట కాళేశ్వరం కి సంబంధించి. మీ నాయకుడు వెళ్తారా? 100% వెళ్తారు. అరే నాయకుడు వెళ్తాం ఏంటంటే ప్రెస్ క్లబ్ లో మీ అందరు సాక్షిగానే కదా. ప్రెస్ క్లబ్ లో కాదు, ప్రెస్ క్లబ్ లో కాదు, ప్రెస్ అసెంబ్లీకి రండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో అడిగారు, కేటీఆర్ గారు వస్తారా, మోదీ వస్తారా, ఎవరు వస్తారా రండి నేను మాట్లాడతా అన్నారు. కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. ఆయన రాలే, ఆ రోజు ఢిల్లీ వెళ్ళారు. సరే ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో పెడతా అంటున్నారు. వాళ్ళు రెడీ. మేము అంటున్నారు కదా, కేటీఆర్ గారు ఏ రోజైనా ఏ రాత్రి పిలిచినా కూడా నేను చర్చ. కేసీఆర్ గారు నేనేమంటున్నా అండి, రేవంత్ రెడ్డి గారి నేను అంటుంది ఆయన పదవిని నేను కించపరచట్లేదు. ఆయన అడిగే ప్రశ్నలకు నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలు కానీ వాళ్ళు ఏదైతే విమర్శ చేస్తున్నారు దానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమాధానాలు చెప్పడానికి రెడీ అవుతున్నప్పుడు నీ కేసీఆర్ గారు ఎందుకు? మేము అడిగేది అది. ఇప్పుడు మా అధినేత ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి మాత్రమే. పవర్ లో ఉన్నప్పుడే వస్తారా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు
నో యు వాంట్ ది పర్సన్ ఆర్ యు వాంట్ ది ఆన్సర్. బోత్ అంటే కేసీఆర్ గారు సమాధానం చెప్పే అంత స్థాయి కాదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారికి. మీ స్థాయికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారు సమాధానం చెప్పు. నేనేమంటున్నా, ఆయన ఏం పాయింట్ అవుట్ చేస్తున్నారు? హీస్ పాయింటింగ్ అవుట్ ఆన్ ఈ ఫార్ములా రేస్. యాజ్ అ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు హ్యాస్ టు ఆన్సర్. యాజ్ ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ హీ హ్యాస్ టు ఆన్సర్. ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్ ఆన్ కాళేశ్వరం. ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు గారు షుడ్ ఆన్సర్ ద క్వశ్చన్. సీఎం అక్కర్లేదా? నేనేమంటున్నా, ఆఫ్టర్ ద మినిస్టర్స్, ఆఫ్టర్ ద క్యాబినెట్, ఎవరైతే ఎక్స్ క్యాబినెట్ చేశారంటే ఇఫ్ యూర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఆన్సర్స్, ఎస్ డెఫినెట్లీ యాజ్ అ ముఖ్యమంత్రి, ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ తర్వాత కదా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ అవుతుంది. ఇప్పుడు నా డివిజన్ ఉందండి, నా డివిజన్ లో పబ్లిక్ నా దగ్గరికి ఒక లైన్ కావాలని అడుగుతారు. ఎస్ ఐ విల్ గో టు ద ఫీల్డ్. నేను ఫీల్డ్కి వెళ్తా, అక్కడ లైన్ అవసరమా కాదా నేను చెక్ చేస్తా. ఎస్ ఇక్కడ అవసరమని స్థానికంగా ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకి, వాళ్ళు ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎస్ దీనికి ఇంత పైపులు కావాలి, దీనికి ఇంత ఎస్టిమేషన్ అవుతుంది, దీనికి ఇంత అవుతుంది అని ఇస్తారు. డెఫినెట్లీ ఐ విల్ నాట్ నో ద ఎస్టిమేషన్. నాకు ఎస్టిమేషన్స్ తెలియవు, నాకు లేకపోతే ఎంత ఇంచ్ పైపులు కావాలో తెలియదు, ఏం తెలియదు కదా. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఓ సివరేజ్ లైన్ ఓవర్ఫ్లో అవుతుంది, నాకు సివరేజ్ లైన్ కావాలి, కొత్త లైన్ కావాలి. అది మనం చెప్తాం రిప్రజెంటేషన్. ఎగ్జాక్ట్లీ ఎంత ఎంత లెంత్ ఆఫ్ పైపులు కావాలి, ఎంత కావాలని చెప్పేది ఎవరు? ఇంజనీర్స్ చెప్తారు, ఆఫీసర్లు చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని మీద నేను యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాట్ విల్ ఐ డూ? ఐ విల్ టేక్ ద ఎస్టిమేషన్ కాపీ, ఐ విల్ గో టు ది సుపీరియర్ ఆఫీసర్. మీరు చెప్తుంది కేవలం ₹1,000 పనులు, ₹1,00,000 మ్యామ్. అది కోట్లు. ఏదైనా లక్షల నుంచి కోట్ల వరకు అయినా నేను అంటుంది దట్ విల్ గో ఆన్ లైన్ బై లైన్. మీరు అర్థం చేసుకోవాలి. నేను అంటుంది, నేను వై ఆర్ మై కంపేరింగ్ ఇస్ లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా. నేను అంటుంది ప్రతి ఇష్యూ మీద ఏదైనా సరే స్టెప్ బై స్టెప్. ఏమైతుంది కేసీఆర్ గారు అంటే నేను ఏమంటున్నా, మెట్టు దిగడం కాదు, ఆయన స్థాయి కాదు అంటున్నా. మీరెందుకు కేసీఆర్ గారు చర్చకి రెడీ అండి. నేను కాదు, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ యాజ్ అ వర్డ్ ఆఫ్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మైట్ కమ్, కేసీఆర్ గారు బయటకు వస్తారు, చర్చకి రెడీ. మేము అడిగేది మా నాయకుడు, మా అధినేత, మా రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, మన రాష్ట్రం, నేను అంటుంది మన రాష్ట్రం తెచ్చిన నాయకుడు బయటకు వచ్చి మాట్లాడే అంత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఏదైతే విమర్శ చేస్తున్నారో, వాళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడే అంత ఇది అంటే ఆయనకి అవసరం లేదు అంటున్నా. నేనేమంటున్నాను, ఆల్రెడీ కేటీఆర్ గారు మీ మీడియా సాక్షిగానే చెప్పారు, ఇరిగేషన్ గురించి కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తే ఏంటంటే కోతి ముందుకు ఉప్పుగంతులు వేసినట్టే ఉంటది. ఆయన నువ్వు ఇరిగేషన్ మీద క్వశ్చన్స్ అడిగే అంత ఉందా అంటే, నేను అంటుంది ముఖ్యమంత్రిగా ఆయనకి నాలెడ్జ్ ఉందా ఇరిగేషన్ మీద? కేసీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్. నేను అంటుంది మాట్లాడగలగాలి కదా, ఆపోజిట్ పర్సన్స్ కూడా మాట్లాడగలగాలి కదా. వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, యూ ఆర్ క్వశ్చనింగ్ మీ, ఐఎమ్ ఆన్సరింగ్ యూ. మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, దట్ ఇట్స్ అ డిబేట్. నువ్వు కేసీఆర్ గారు మాట్లాడితే ఇంకొక మాట రాదు కదా నీ నోట్లోంచి అంటున్నా. ఉండదు కదా, కేసీఆర్ గారు మాట్లాడితే అంతే కదా. నేను అంటుంది హీస్ హావింగ్ దట్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్. నీకు అంత స్థాయి లేనప్పుడు నువ్వు మాట్లాడగలిగే వాళ్ళతో మాట్లాడు ఫస్ట్. నేను అంటుంది ఏంటంటే, హరీష్ రావు గారు కేటీఆర్ గారితోనే మాట్లాడలేరు ఆయన మా దృష్టిలో. మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము చెప్పుకోవచ్చు, గొప్పలు చెప్పుకోవచ్చు అనుకుంటారు. నేనంటే ఫస్ట్ మాట్లాడి చూడండి, ఫస్ట్ వీళ్ళతో మాట్లాడండి. లేదు మీ కేసీఆర్ గారు నేను ఏమంటే యూర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఆన్సర్స్. ఎస్ పబ్లిక్ కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, పబ్లిక్ బయటకు వచ్చి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అని పబ్లిక్ కోరుకుంటే డెఫినెట్ గా ఆయన బయటకు వస్తారు. నేను ఏమంటున్నా అంటే, ఒక కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఎలా నడిపించారు 10 సంవత్సరాలు, మన కళ్ళ ముందు కనిపించిన అభివృద్ధిది, మన కళ్ళ ముందు కనిపించిన సంక్షేమాలు ఇవి. నువ్వు దాన్ని డినై చేయలేవు. యూ కెనాట్ డిలై ఇట్ విత్ సమ్ ఏదో పాయింట్అవుట్ చేసేసి కాళేశ్వరంలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది, లేకపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ వేస్ట్, ఇట్లాంటివి మాట్లాడితే కరెక్ట్ కాదు. కాళేశ్వరం వల్ల ఎంతమంది రైతులు ఈరోజు దాని అడ్వాంటేజెస్ పొందారు, దాని బెనిఫిట్స్ పొందారు, ఎంతమంది రైతులు సుఖంగా ఉన్నారు. ఆయన పెట్టిన ప్రతి సంక్షేమము ప్రతి ఇంట్లో ఉంది. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారి సంక్షేమాలు ఏదైతే ఉన్నాయో, మా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమాలు ప్రతి ఇంటింటికి వెళ్ళిన సంక్షేమం. సో ఇదే ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్ బైపోల్ ని కూడా గెలిపిస్తుంది అనుకుంటున్నారా? 100% అండి. సంక్షేమం అందుకున్న వాళ్ళ మనసులో సంక్షేమం అందుకున్న వాళ్ళకి నాకు ఒక బెనిఫిట్ పొందాను మీ వల్ల అంటే డెఫినెట్లీ దట్ విల్ బి ఇన్సైడ్ మై హార్ట్. ఎవ్రీ అంటే వీఆర్ యాక్సెప్టింగ్ యాజ్ అ కామన్ పబ్లిక్. నేను చెప్తాను, నాట్ యాజ్ అ కార్పొరేటర్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇదిగా చెప్పట్లేదు. యాజ్ అ కామన్ పర్సన్, ఇఫ్ ఐ టేక్ అ బెనిఫిట్ ఫ్రమ్ యూ, డెఫినెట్లీ ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు యూ.
దట్ మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్, దట్ మైట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అభిమానంతో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్, డెఫినెట్గా ఇది అభిమానంతో వచ్చే వేసే ఓట్లు. మీరు చెప్తున్న బీర్లు బిర్యానీలు అవసరం లేదు మాకు. అవసరం లేదా? మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీని పక్కన పెట్టేసి సపోజ్ కొత్త పర్సన్ ఎవరో కావాలి అనుకున్నప్పుడు మీరు రేస్ లో ఉన్నారు అనేది ఒక చర్చ. ఉన్నారా? రేస్ లో ఉన్నారా? డెఫినెట్లీ అండి. నేను ఏమంటున్నా అంటే ప్రమోషన్ అనేది ఎవరైనా కోరుకుంటారు కాబట్టి డెఫినెట్లీ అంటే మెయిన్ గా డివిజన్ వరకు నేను ప్రజల్లోకి ప్రజెంట్ అందుబాటులో అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎస్ ప్రజలు నన్ను కోరుకుంటే డెఫినెట్లీ ఎస్, కాదని ఎవరు చెప్పరు. బట్ అధిష్టానం అలా అని నాకే కావాలని నేను అడగను. డెఫినెట్ గా అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీ. మీ వర్క్ మీరు కొనసాగించండి. ఐ థింక్ మధ్య మధ్యలో వచ్చి అంటే ఏం జరుగుతోంది ఏంది అనేది కూడా మీ వ్యూ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.